ఇంకొద్ది పుల్లగా ఉంటే అదిరిపోయేది. కానీ నార్మల్గా నేను బెండకాయలు ఎక్కువ తిన్నాను, కానీ ఇలా చేపల పులుసులో వేసిన బెండకాయలు అయితే అసలు ఎన్ని రోజులు మనం దీన్ని మిస్ అయ్యాం చూడు, మన దురదృష్టం అనుకోవాలి. ఇంకంతే ఇంట్రా మనం అన్ని చూపించలేం, కానీ ఒక్కొక్క దానికి క్లాసులు పీకేస్తున్నారా నాకు కామెంట్లో వచ్చేసి. హాయ్ హలో నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం. సో ప్రెసెంట్ అయితే మొత్తం వెదర్ అంతా చల్లగా అయిపోయింది. 1 గంట టైంకి ఈ వెదర్ అంటే ఎంత హ్యాపీగా ఉందో తెలుసు. చాలా రోజుల తర్వాత గాలి నల్ల మబ్బులు వేసేసి లైట్ గా చినుకులు పడుతున్నాయి. అండ్ ఇప్పుడు వచ్చేసరికి మనం లంచ్ కి ఒక సీక్రెట్ కిచెన్ కి అయితే వెళ్తున్నాం అనమాట. మీల్స్, నాన్ వెజ్ కర్రీస్ ఏవేవో ఉంటాయి. నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను. అక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది నేను మా వాళ్ళ దగ్గర వినడమే తప్ప డైరెక్ట్ గా ఇప్పుడు ట్రై చేయలేదు. సో ఈరోజు వెళ్ళి ట్రై చేద్దాం. ప్రైజెస్ ఎలా ఉంది, టేస్ట్ ఎలా ఉంది అంతా ఈ వీడియోలో చెప్తాను. వీడియో కంటిన్యూ చేసే ముందు లైక్ అయితే చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. పదండి. మిమ్మల్ని కాదు, వెనకాతలో ఎక్కిరేస్తుంది. సో గైస్ ఇప్పుడే మనం లంచ్ స్పాట్ దగ్గరికి అయితే వచ్చేసాం. దీని పేరే సీక్రెట్ కిచెన్ గైస్. ఇది మనకి ఎగ్జాక్ట్ గా రిషికొండ, అక్కడ రిషి వ్యాలీ ఉంది కదా, ఆ సందు లోపలికి మీరు ముందుకు వస్తే ఇక్కడ రైట్ సైడ్ లోనైతే ఉంటది సీక్రెట్ కిచెన్ అని చెప్పి. మీల్స్, టిఫిన్స్, బిర్యానీస్ అండ్ చైనీస్ అంట. మొత్తం గొడౌన్ లా ఉందిరా, లోపల సిట్టింగ్ ఉంటదా? ఇది మొత్తం ఒక ఇల్లులా ఉందిరా. ఒక ఇంటి లోపల మొత్తం సీటింగ్ పెట్టారు. అండ్ స్టార్టింగ్ లో వచ్చేసరికి అక్కడ మనకి ఇది ఉంది, టేక్ అవే పాయింట్. టుడే స్పెషల్ చూడు. టుడే స్పెషల్ వచ్చేసరికి కోడి చిప్స్, ఫిష్ పుల్స్ అండ్ ఫిష్ ఫ్రై అంట. మంచి వేడి వేడి అన్నంలో ఫిష్ పుల్ చేసుకుని తింటే ఎలా ఉంటది. లెట్స్ గో ఇన్సైడ్. బాగుంది, మంచి హోమ్లీ వైబ్. నిజంగా ఇలాంటి ఒక రెస్టారెంట్ ఉందని ఇప్పుడు దాకా నాకు తెలియదురా. అంటే చాలా మంది చెప్పారు. అండ్ రీసెంట్ గా నేను ఒక రీల్ వీడియో కూడా చూశాను, ఇలా సీక్రెట్ కిచెన్ అని చెప్పి. ఈ చుట్టుపక్కల హాస్టల్స్ ఎక్కువ ఉంటాయి, మన గీతం కాలేజ్ స్టూడెంట్స్, ఈ పక్కన పీజీలు చాలా ఉంటాయి అనమాట. సో నార్మల్ డైలీ బేసిస్లో మీల్స్ ఇవన్నీ తినడానికి ఎక్కువ మంది ఇక్కడికి వస్తారు. అలా చాలా మంది మనకి మెసేజ్ చేసి చెప్పారు, అంటే లైక్ ఇక్కడ పలానాది ఉంది ఇలాగా, అక్కడ మీల్స్ ట్రై చేయమని చెప్పి. మా వాడికి రంపు చేసింది, ఓ మంచి మిరియాల రసం తాగిచ్చి మంచి వేడిగా. సో యాక్చువల్గా కాలేజ్ టైమ్స్లో వాటిల్లో ఏంటంటే వీక్ డేస్లో కొద్దిగా ఎక్కువ రష్ ఉంటుందంట. వీకెండ్స్లో నార్మల్గా అంతా హాలిడేస్ ఉంటాయి కదా. సో సాటర్డే సండే కొద్దిగా ఖాళీగా ఉంటుందంట. మనం అంటే ఇది స్టూడెంట్స్ కదా గురు, స్టూడెంట్స్ అండ్ చుట్టుపక్కల జాబులు చేసేవాళ్ళు కదా. ఐటీ సైడ్లో ఎన్ని సాటర్డే సండే ఉండవు కదా. నేను అలాంటి వాళ్ళ కోసం మీల్స్ ట్రై. టేస్ట్ ఎలా ఉంటుందో ఏంటి చూడాలి. అండి ఇక్కడ మనకి టేబుల్ మీద ఏంటిది, కందిపొడి, కారపొడి, ఇది 2 రకాల పచ్చళ్ళు ఉన్నాయి. ఒకే ఇంకేదో పచ్చడి, నిమ్మకాయ పచ్చడా. ఓకే. అండ్ దాంతోపాటు ఇక్కడ నెయ్యి కూడా పెట్టారా. ఇగో నెయ్యి అక్కడ ఉంది, ఇక్కడ కాదు. నెయ్యి పెట్టారు, వాటర్ బాటిల్స్, సాల్ట్ ఇవన్నీ ఉన్నాయి టేబుల్ మీద. ఆల్రెడీ మీల్స్ ఆర్డర్ చేసేద్దాం. దాంతోపాటు నాన్ వెజ్ కర్రీస్ కూడా ట్రై చేద్దాం. మెన్యూ ఏమి ఉండదు, డైరెక్ట్ మీల్స్ చెప్పేసుకోవడం, దాంతోపాటు నాన్ వెజ్ కర్రీస్ చెప్పాడు. పెట్టేశారు. అరిటాక్ మీల్స్. చాలా రోజులు అయింది గురు అరిటాకులో భోజనం చేసి. ఎక్కడ తిన్నాం ఎల్లక్కడంటే. ఇది ఏంటేంటి పెడుతున్నారు ఒకసారి చెప్తారా? వంకాయ పచ్చడా? వంకాయనా? ఓకే, పెట్టండి. కాదు, నువ్వు బీరకాయ అంటున్నావు, ఆవిడ కన్ఫ్యూజ్ చేస్తావు. నువ్వు చెప్పు, లాస్ట్ టైం ఎక్కడ తిన్నావు చెప్పు. అడిటాకు భోజనం అది మిలిటరీ హోటల్. ఆ మిలిటరీ హోటల్ తర్వాత మనం క్రూజ్కి వెళ్ళిపోయాం. క్రూజ్ నుంచి అటు ఇటు తిరిగి వచ్చాం. మరి చాలా రోజులు అయిపోలేదు. మీల్స్ అన్లిమిటెడ్ అండి. ఇంకా పెట్టని మొత్తం అంతా పెట్టాక స్టార్ట్ చేద్దాం. సగం నేను తినలేను అలాగా. తర్వాత నేను వెజ్ మీల్స్ చెప్పాను. వెజ్ మీల్స్తో పాటు నాన్ వెజ్ కర్రీస్ ఒక 3 రకాలు ఏవో చెప్పాను. ఫిష్, చికెన్ అవన్నీ. ఏంటి, పప్పు, ఓకే, పప్పు, వంకాయ కర్రీ. ఈ మాకు ఇలా పెట్టేస్తారు ఇక్కడ. ఇక్కడ మనకి వంకాయ కర్రీ ఉంది. అండ్ ఫ్రైలోని చిక్కుడుకాయ ఫ్రై ఉంది, పప్పు, రసం ఉంది. అంతేనా? దాంతోపాటు ఇక్కడ వచ్చేసరికి మనకి గొట్టాలు పెట్టారు. రే నువ్వు గొట్టాలు తినకరా, గొట్టం. చిన్నప్పుడు ఇలా వేలు పెట్టుకుని తినేవాళ్ళం కదా. పడిపోతురా. ఫస్ట్ పొడితో స్టార్ట్ చేద్దాం. ఇక్కడ 2 రకాల పొడులు ఉన్నాయి, ఓకేనా. కందిపొడి, ఫస్ట్ కందిపొడితో స్టార్ట్ చేద్దాం. రైసు, నెయ్యి, కొద్దిగా కందిపొడి, దాంతోపాటు ఇక్కడ నెయ్యి కూడా మనకు ఆల్రెడీ కరిగించి పెట్టేశారు. కొద్దిగా నెయ్యి తీసి పొడి మీద వేసుకుందాం. కానీ ఎక్కడికి వెళ్ళినా సరే మనం మీల్స్లోని ఫస్ట్ కందిపొడితో స్టార్ట్ చేయకపోతే ఒక సాటిస్ఫాక్షన్ ఉండదు. చాలా బాగుందిరా. కొద్దిగా వంకాయ కర్రీ ట్రై చేద్దాం.
మీల్స్ ప్రైజ్ ఇంకా అడగలేదు గురు, తినేసాక బిల్లు చూపిద్దాం. వంకాయ కర్రీ ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. డబ్బులు లేకపోతే ప్లేట్లు ఎందుకు, ఆకలే కదా ఇచ్చారు. వంకాయ కర్రీ కూడా బాగుంది. వంకాయ పచ్చడి వెరీ హోమ్లీ. ఆ హోమ్లీ ఫీల్ ఉంది. అండ్ మ్యాక్సిమం ఏంటంటే వేరే ఊర్ల నుంచి వచ్చేసి ఇక్కడ ఉంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి కంప్లీట్ ఒక హోమ్ స్టైల్ ఫుడ్ మిస్ అవుతూ ఉంటారు. చాలా ఏంటంటే ఇది పప్పు చాలా బాగుంది. పప్పు కూడా సేమ్ మనం ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకుంటే అదే టేస్ట్. అందుకే మ్యాక్సిమం ఇప్పుడు ఉన్న వెనకట్ల అందరూ స్టూడెంట్స్ ఇక్కడ ఆఫీస్లో దగ్గర ఐటీ సైజ్లో ఇక్కడ వర్క్ చేసిన వాళ్ళే మ్యాక్సిమం ఉన్నారు. పక్కన పీజీలో ఉన్నోళ్ళు లేకపోతే ఇక్కడ హాస్టల్స్లో ఉన్నోళ్ళే ఉన్నారు మ్యాక్సిమం. ఫ్రైలోని వచ్చేసరికి గోరుచిక్కుడుకాయ ఫ్రై ఉంది ఈరోజు. సో ఇక్కడ మనకి నాన్ వెజ్ దాంట్లోని ఒక ఫిష్ ఫ్రై అయితే చెప్పాను, 2 పీసులు వచ్చాయి ఒక ప్లేట్ ఫిష్ ఫ్రైకి. ఇందులో గ్రీన్ చిల్లీస్ కూడా భలే ఫ్రై అవుతాయి గురు, భలే ఉంటుంది ఇది. గ్రీన్ చిల్లీస్, కరివేపాకు తిన్న హెయిర్ బాగుంటుంది. వేసేయండి, ఇంకొద్దిగా వేసేయండి. సారీ. సో గైస్ ఇక్కడ మనం వెజ్ మీల్స్ ట్రై చేసేసాం. ఇంకా నాన్ వెజ్ ఐటమ్స్ కూడా ఉన్నాయంటే నాన్ వెజ్ ఐటమ్స్ చెప్పాము. అందులో వచ్చేసరికి చికెన్ ఫ్రై ఇది ఒక్క పీస్ వేసుకుందాం, మసాలా కొద్దిగా వేసుకుందాం. సో ఫస్ట్ చికెన్ ఫ్రై ట్రై చేద్దాం. ఫ్రై యాక్చువల్గా మనం దాంతో తినాలి, చారుతో, రసంతో. బట్ నార్మల్గా ఒకసారి రైస్లో కలుపుకొని ట్రై చేసేద్దాం. ఫ్రై చాలా బాగుంది. చికెన్ పీసెస్ కూడా చూడండి సాఫ్ట్గా కుక్ అయ్యారు. ఇది వచ్చేసరికి మనం ఒక ఆమ్లెట్ కూడా చెప్పాము. ఆమ్లెట్ కూడా చాలా బాగుంది. ఏంటో తినవన్నీ బాగుంటుంది ఇక్కడ. అంటే లైక్ కంప్లీట్ ఆ హోమ్లీ ఫీల్ అయితే వస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి ఫిష్ ఫ్రై చాలా పెద్దగా ఉంది, ఫిష్ సైజు కూడా. యాక్చువల్గా రసం వేసుకొని ట్రై చేద్దాం లాస్ట్లో. సో మనకి ఫిష్ పుల్స్ కూడా వచ్చేసింది. సో మనకి ఇందులో బెండకాయలు వేసి చేశారు. ఒకసారి బెండకాయ ఈ ఫిష్ పీస్, ఇందులో కూడా మనకి 2 పీసులు ఉన్నాయి. పుల్స్ రైస్లో వేసేసుకొని ట్రై చేద్దాం. బాగా కలర్ అయితే సూపర్ టెంప్టింగ్ ఉంది. ఈ ఫిష్ పుల్స్లోని మనకి పెద్ద మిరపకాయ వేస్తారు కదా, ఈ మిరపకాయ ఏం చేయాలంటే ఇందులో కలపాలి ఫస్ట్. ఇందులో ఉన్న పచ్చిమిరపకాయది మొత్తం ఆ గుజ్జు రైస్లో కలిపేసి ఇది పక్కన పెట్టేసి, అండ్ ఇది వచ్చేసరికి ఫిష్ పీసు. కానీ ఫిష్ సైజ్ అయితే చాలా బాగుంది, మంచి ఫ్రెష్గా కూడా ఉంది. ఫిష్ పీస్ని ముళ్ళు లేకుండా జాగ్రత్తగా చూసుకోండి. రైస్లో పెట్టి ఈ బెండకాయ ముక్క దీనిలో పెట్టి ఆహా ఫ్రై చేయాలి. లాస్ట్ టైం భీమవరంలో ఉన్నప్పుడు ఫిష్ పుల్స్ ట్రై చేశా. ఏంటంటే ఓకే స్పైసీనెస్ ఇదంతా సెట్ అయింది, కానీ అక్కడ దీని మీద కొద్దిగా పులుపు ఎక్స్ట్రా ఉంటుంది, ఇక్కడ కొద్దిగా పులుపు తగ్గినట్టు అనిపించింది. కానీ మిగతా గ్రీన్ చిల్లీ వల్ల వచ్చే స్పైసీనెస్ అదంతా బాగుంది. ఇంకొద్దిగా పుల్లగా ఉంటే అదిరిపోయేది. కానీ ఫిష్ అయితే చాలా ఫ్రెష్గా మంచి ఫీల్ ఉంది, వెరీ నైస్. అండ్ నార్మల్గా నేను బెండకాయలు ఎక్కువ తిన్నాను, కానీ ఇలా చేపల పులుసులో వేసిన బెండకాయలు అయితే అసలు ఎన్ని ఉంటే అన్ని తినేయాలనిపిస్తుంది. ఈ రసం వేసుకొని రైస్లో ఆహా ఈ చికెన్ ఫ్రై ముక్కని ఇలా తీసుకొని రైస్లో పెట్టి ఫ్రై చేద్దాం. ఆమ్లెట్ అసలు ఇన్ని రోజులు మనం దీన్ని మిస్ అయ్యాం చూడు, మన దురదృష్టం అనుకోవాలి ఇంకంతే. నాకు ఇక్కడ ఫిష్ పుల్స్ ఒక్కటి తప్ప మిగతా అన్నీ చాలా బాగా నచ్చాయి. అంటే ఇక్కడ మనం ఒక మొగలై బిర్యానీ కూడా చెప్పాం, మనోడు తింటానని. తిను పుల్లదనం కొద్దిగా టేస్ట్ ఎన్హాన్స్ అయ్యి ఉంటే మాత్రం 10/10 అయిపోయేది గురు ప్లేస్. వెజ్లో మనకి కొన్ని లిమిటెడ్ ఐటమ్స్ ఉన్నా సరే, నాన్ వెజ్ ఐటమ్స్ మనం ఎక్స్ట్రా చెప్పుకునే ఆప్షన్ ఉంది చూసారా, దానివల్ల అదైతే వచ్చేస్తుంది. వెజ్ నాన్ వెజ్ మీల్స్. మొగలై బిర్యానీ నార్మల్గా లోపలికి మడత పెట్టాలి, అవతలకి మడత పెడతారు, లోపలికి అది మడత పెడతారు. లోపలికే నీ వైపుకి మడత పెట్టుకోగలుగురు, అవతల వైపు కాదు. అంతే అంతే. అవునా, ఈ స్పూన్ నేను ఎంగిల్ చేతితో సర్వ్ చేసుకున్నా, పక్కన పెట్టేస్తానులే, ఓకేనా? ఇంకోటి డిస్టర్బెన్స్ ఉండదు. బిర్యానీ రైస్, ఎగ్ అండ్ చికెన్ మిక్స్ అయిన కర్రీ ఇదో పక్కన పెట్టేసాను, ఓకేనా? ఎంగిల్ చేతితో వేసుకుంది. నాకు ఏంట్రా మనం అన్నీ చూపించలేము, కానీ ఒక్కొక్క దానికి క్లాసులు పీకేస్తున్నారా నాకు కామెంట్లో వచ్చేసి. ఈ గ్రేవీ బిర్యానీ రైస్లో కలిపి ఈ బోన్లెస్ చికెన్ పీసెస్ చాలా బాగున్నాయి, మిక్స్ చేసి
లెట్స్ ట్రై. చాలా లైట్గా ఉంది. యాక్చువల్లీ మనం ఈ చికెన్ ఫ్రై, ఫిష్ ఫ్రై, ఈ మీల్స్ తినేసాం కదా, దానివల్ల మనకి మొగలై బిర్యానీ అంత ఇది లేదు. ఇది సెపరేట్ జానర్, ఇది సెపరేట్ జానర్. ఇది సో మనం మీల్స్ బెటర్ ఐటమ్స్ తినేసాం కాబట్టి నాకు మొగలై బిర్యానీ ఓకేగా ఉంది. కానీ మీల్స్ అయితే అదిరిపోయారు. నాన్ వెజ్ ఐటమ్స్, మీల్స్ చాలా బాగున్నాయి. మంచి హోమ్లీగా ఆ టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది. చలో ఇంక ఇది తినేసాక ప్రైజెస్ ఎంత ఉన్నాయో చెప్తాను. అన్నీ ట్రై చేస్తాం కదా మనం. ఇప్పుడే లంచ్ అయిపోయింది. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ చూడండి, మంచిగా అరటి చెట్లు, ఒక పెరట్లోకి వస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అక్కడ డైరెక్ట్గా అక్కడ ఫుడ్ తినేసి అక్కడ నుంచి ఈ వ్యూ కూడా మీరు చూడొచ్చు. చూడండి, వెదర్ కూడా ప్రశాంతంగా ఉంది కాబట్టి ఈ వ్యూ అదిరిపోయింది. నైస్, వెరీ ప్లెజెంట్ వ్యూ. సో గైస్, ఫైనల్ గా లంచ్ చేసి అయితే వచ్చేసాం. ఆ ప్లేస్ అయితే చాలా అంటే లైక్ ఏమంటారు, మన అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అదంతా ఆ వైబ్ ఉంటుంది చూసారా, అలా అనిపించింది. అండ్ దాంతోపాటు కొద్దిగా మబ్బేయడం, కొద్దిగా వెదర్ వల్ల ఆ ప్లేస్ ఇంకా ప్రశాంతంగా మారిపోయింది. అండ్ సీక్రెట్ కిచెన్ ఇంకా నిజంగానే సీక్రెట్ లాగే ఉంది. లోపల ఉన్నట్టు మాక్సిమం బయటకి ఎవరికి తెలియబడదు. నాకు చాలా మంది చెప్పడం అండ్ ఒక రీల్ లో చూడడం వల్ల నాకు ఆ ప్లేస్ తెలిసింది. వెళ్ళి ట్రై చేశాను. చాలా హోమ్లీగా టేస్ట్ కూడా ఉందన్నమాట. వెజ్ మీల్స్, నాన్ వెజ్ కర్రీస్ అంతా నాకు చాలా బాగా నచ్చింది. అక్కడ డైరెక్ట్ గా మనకి బిల్ ఎవరు అక్కడ మనకి డైరెక్ట్ చెప్పేస్తారు అనమాట, మనకి ప్రైస్ అంత ఏంటి అనేది. వెజ్ మీల్స్ వచ్చేసరికి 110 రూపీస్, ఫిష్ ఫ్రై 150 రూపీస్, ఫిష్ పుల్స్ 150 రూపీస్, చికెన్ ఫ్రై 130 రూపీస్, ఆమ్లెట్ 50 రూపీస్, అండ్ మొగలై బిర్యానీ వచ్చేసరికి 240 రూపీస్. సో 110 రూపీస్ కి వెజ్ మీల్స్ అఫోర్డబుల్ 110 రూపీస్. సో దాంతోపాటు నాన్ వెజ్ కర్రీస్ కూడా చికెన్ ఫ్రై 130 ఏరా, ఫిష్ పుల్స్ 150 రూపీస్, ఫిష్ ఫ్రై 2 పీసెస్ 150 రూపీస్. పర్లేదు, ప్రైజెస్ కూడా రీజనబుల్గా అనిపించింది. అండ్ ఆ చుట్టుపక్కల చాలా మంది హాస్టలర్స్, పీజీలో ఉండేటోళ్ళు ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళు ఆ హోమ్ ఫుడ్ కోసం క్రేవింగ్స్ చేస్తుంటారు కాబట్టి అలాంటి వాళ్ళకి అయితే పర్ఫెక్ట్ గా ఉంటుంది ప్లేస్. మాక్సిమం అక్కడ వచ్చేటోళ్ళు కూడా స్టూడెంట్సే ఉన్నారు. అండ్ ఇప్పుడు చాలా మంది వచ్చేసి ఆ బిల్లు చూపించలేదు, లేకపోతే అక్కడికి వెళ్ళి అన్ని బాగున్నాయి అనేసావు కదా నువ్వు, ఇది ప్రమోషనే, ఇది అదే అని చెప్పేసి కింద కామెంట్లు పెడతారు. గైస్, నేను అనుకుంటే అనుకోండి, లేకపోతే లేదని నేను అలా వదిలేయచ్చు. కాకపోతే మీకు ఒక క్లారిటీ ఇస్తున్నాను, నేను నా డబ్బులు పెట్టి నా డబ్బులతో వెళ్ళి నేను ట్రై చేసి తిన్నాను. ఎటువంటి ప్రమోషన్ అయితే కాదు. అంటే కొంతమంది వచ్చి ఫుడ్ బాగుంది అని అంటే ప్రమోషన్ అంటారు, ఫుడ్ బాగాలేదు అని అంటే ఏ డబ్బులు ఇవ్వలేదు అంటారు. మీ లాజిక్ ఏంటి నాకు అర్థం కాదు. కానీ అక్కడ టేస్ట్ బాగుంటున్నా సరే యాక్తూ ఇదేది అని చెప్పేసి ఫేక్ చేసి రివ్యూ చెప్పాల్సిన అవసరం లేదు. మాక్సిమం చాలా తక్కువ చేస్తాను, చేయను అనట్లేదు. అంతేగాని ఫ్రీక్వెంట్ గా నా దాంట్లో ప్రమోషన్లు అంత ఉండవు. నేను ఏదో నా మట్టుకు నేను ఎక్స్ప్లోర్ చేసుకుంటాను, నా మట్టుకు నేను తింటాను. ఇప్పటికీ లేదు బ్రో నువ్వు బాగుంది అన్నావు, ఇది ప్రమోషనే, ఇది ప్రమోషన్ వీడియో, అన్ని బాగున్నాయి అనేసావు కదా అని చెప్పి మీలో ఎవడైనా కామెంట్ పెట్టే ఉద్దేశం ఉంటే మీరు డైరెక్ట్ గా ఆ ప్లేస్కి వెళ్ళండి. ఈ డబ్బులు ఇటు కట్టకుండా ఈడు ఇక్కడ ఫ్రీగా దొబ్బేసి తినేసాడా, లేకపోతే ఈడు ఫ్రీగా ఏదో ప్రమోషన్ అంటే మీ దగ్గర డబ్బులు తీసుకుని ఏమైనా ప్రమోషన్ చేసాడా, ఓనర్స్ దగ్గర క్రాస్ చెక్ చేసుకోండి. ఎవరికి ఫోర్స్ లేదు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి. ఎందుకంటే రిషికొండ దగ్గర ఉంటుంది కాబట్టి సిటీ నుంచి వెళ్ళడానికి కూడా కొద్ది దూరమే. బట్ వెళ్ళి అటు సైడ్ వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. అండ్ ఆల్రెడీ ఎవరైనా ఈ సీక్రెట్ కిచెన్ లోని వెజ్ మీల్స్ అండ్ నాన్ వెజ్ కర్రీస్ టేస్ట్ చేసి ఉంటే మీకు ఎలా అనిపించిందో జెన్యూన్ గా కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో ఇంకెంతతో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్ గా లైక్ చేయండి. మళ్ళీ రేపు మధ్యాహ్నం 2ంటికి ఇంకో వ్లాగ్ తో కలుస్తాను. అంటిల్ దెన్ బై అండ్ cheers guys.